హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనము ఈ వెస్ట్ కంట్రోలర్స్ గురించి నేర్చుకుంటున్నాం. మన ప్రీవియస్ వీడియోస్ లోపల ఏం చేసాము, గెట్ కాల్ చేసాము, అన్ని రిసోర్సెస్ అన్ని అంటే ఇక్కడ రిసోర్స్ అంటే నేను ఇక్కడ స్టూడెంట్ని వాడుతున్నా. సో అన్ని స్టూడెంట్ డీటెయిల్స్ ఎట్లా తెచ్చుకోవాలి, అట్లనే స్టూడెంట్ని ఎట్లా సేవ్ చేయాలి, స్టూడెంట్ని ఎట్లా సేవ్ చేయడానికి పోస్ట్ వాడినా, డిలీట్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే డిలీట్ కాల్ వాడినా, అప్డేట్ చేయాలి, అప్డేట్కి నేను ఏం వాడినా అంటే పుట్టు వాడినా, అట్లా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అన్ని స్టూడెంట్ డీటెయిల్స్ తెచ్చుకుంటున్నాం కదా. ఇప్పుడు నాకు అన్నీ వద్దు భయ్, నాకు ఓన్లీ ఒక స్పెసిఫిక్ స్టూడెంట్ ఇన్ఫర్మేషనే కావాలి అంటే ఎట్లా చేయాలి అని చెప్పి మనము ఈ వీడియోలో చూద్దాం. సో స్పెసిఫిక్ పర్పస్ ఏంటిది అంటే మనం ఒక క్వెరీ పారామీటర్ని ఎట్లా వాడాలి అని చెప్పి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే క్వెరీ పారామీటర్ అంటే ఎట్లుంటుందంటే లెట్స్ సే లైక్ లోకల్ హోస్ట్. ఇప్పుడు మనం దీన్నే తీసుకుందాం. ఓకే, ఇక్కడ గెట్ స్టూడెంట్స్ అన్నారు కదా. ఇప్పుడు ఇదే తీసుకున్నట్లయితే నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఇట్లా అండి కదా, గెట్ స్టూడెంట్, ఇక్కడ సింపుల్గా ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అంట. అప్పుడు నాకు ఏమవుతుంది, అన్ని స్టూడెంట్స్ నుంచి ఐడి 1 ఉన్నటువంటి స్టూడెంట్ రిటర్న్ అవ్వాలి. అట్లా ఆ పర్పస్ లోపల నేను ఈ క్వెరీ పారామీటర్ని వాడతా. అంటే ఇది ఏం చేస్తుంది, ఈ క్వెరీ పారామీటర్ అనేది ఫిల్టరింగ్ పర్పస్ లోపల, అంటే మొత్తం స్టూడెంట్స్ నుంచి నాకు కావాల్సిన స్టూడెంట్ని తెచ్చుకోవడానికి, అట్లా ఫిల్టర్ చేయడానికి మనము ఈ క్వెరీ పారామీటర్ని మనం వాడతాం. ఓకేనా, సో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడికి వెళ్ళేసి కంట్రోలర్ లోపల సింపుల్గా నేను ఏం చేస్తా, సింపుల్గా గెట్ మ్యాపింగే వాడతా. ఓకేనా, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏంటిది /get -student అంట. ఓకే, ఇప్పుడు పబ్లిక్ ప్రస్తుతానికి వాయిడ్ పెట్టి లాస్ట్ లోపల చేంజ్ చేద్దాం. ఓకేనా, గెట్ స్టూడెంట్ అంట. ఓకే, ఇక్కడ రిక్వెస్ట్ పారామ్ అని చెప్పి మనకు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది ఇది. ఓకేనా, అనోటేషన్స్ అవి. ఓకే, ఇంటీజర్, ఇదేంటిది ఇంటీజర్ SID. ఓకే, ఇప్పుడు ఈ ఐడిని వాడుకొని నేను ఏం చేస్తా అంటే సర్వీస్ లేయర్ లోపల ఆ స్టూడెంట్ని ఐడెంటిఫై చేస్తా. ఇది నా సర్వీస్. సో ఇక్కడికి వెళ్దాము, ఇక్కడ ఒక మెథడ్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, పబ్లిక్ వాయిడ్ గెట్ స్టూడెంట్ అనుకుందాం. ఓకే, గెట్ స్టూడెంట్ అందాం. ఓకే, ఇక్కడ నాకు ఏమొస్తుంది, ఇంటీజర్ వస్తుంది కదా. సో ఇంటీజర్ SID అందాం. ఓకే, నాకు ఆల్రెడీ స్టూడెంట్ లిస్ట్ ఉంది పైన, దాంట్లో అందరూ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్ లిస్ట్ నుంచి ఈ స్టూడెంట్ని నేను ఫిల్టర్ చేయాలి. అందుకోసమే నేను రిక్వెస్ట్ పారామీటర్ వాడుతున్నా కదా. ఆ పారామీటర్ వాల్యూ SIDలో ఉంది కదా, అంటే ఆ దాంతో నా మొత్తం స్టూడెంట్స్ నుంచి నేను ఫిల్టర్ చేస్తున్నా. ఎందులో ఉంది మొత్తం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ లిస్ట్లో ఉంది ఆఫ్ స్టూడెంట్ టైప్, అంతే కదా. సో ఆ టైప్ ఇక్కడ తీసుకుంటా, in స్టూడెంట్ లిస్ట్ అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దాంట్లోపల నేను ఏం చేస్తా, s.getID అంట ఈజ్ ఈక్వల్ టు SID అంటే నేను ఏం చేస్తా, సింపుల్గా రెండు ఈక్వల్ అయితే ఆ స్టూడెంట్ని నేను రిటర్న్ చేస్తా. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చేస్తా, సింపుల్గా స్టూడెంట్ని పంపిస్తా. ఒకవేళ మ్యాచ్ అనేది గిట్ట ఫౌండ్ కాలేదు అంటే నాకు అసలు ఏం లేనట్టే కదా. సో సింపుల్గా నేను రిటర్న్ నల్ అనేస్తా. ఓకే, దీన్ని నేను నా కంట్రోలర్ మెథడ్ లోపల హుక్ చేస్తా. ఎట్లా, స్టూడెంట్ సర్వీస్ డాట్ ఇది. ఓకే, గెట్ స్టూడెంట్ SID, ఈ SIDని పంపిస్తే నాకేమొస్తుంది, లోకల్ వేరియబుల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే నాకేమొచ్చింది, స్టూడెంట్ వచ్చింది కదా. ఈ స్టూడెంట్తో నేను రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ స్టూడెంట్ని అని చెప్పి పెట్టేసుకుంటా. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తున్నా, రిటర్న్ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ స్టూడెంట్ అండ్ HTTP స్టేటస్ కూడా ఏమంటున్నా, వాల్యూ ఆఫ్ లెట్స్ సే 200 అంటున్నా. ఓకేనా, సో ఇట్లా మనము రిక్వెస్ట్ పారామీటర్ని వాడి ఒక రిసోర్స్ని తెచ్చుకోవచ్చు సర్వర్ నుంచి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫిల్టరింగ్ పర్పస్ లోపల మనం వాడతాం. దీన్ని ఎట్లా ఉపయోగించాలి అని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సరేనా, ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్కి వెళ్ళినా కదా,
గెట్ ఇక్కడ నేను ఇంకొకటి క్రియేట్ చేసుకుంటా, ఏంటిది యాడ్ ఏ రిక్వెస్ట్ అంట. ఇక్కడ నేను ఏం చేస్తా, గెట్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అంట. ఓకేనా, ఏంటిది దీన్నే తీసుకొని ఇక్కడ కాపీ చేద్దాం. గెట్ స్పెసిఫిక్ రిసోర్స్ అంటే స్టూడెంట్, నా యాక్చువల్ ఎండ్ పాయింట్ ఏంటిది, ఇక్కడ గెట్ స్టూడెంట్ కదా, గెట్ స్టూడెంట్ క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఏముంది ఎస్ఐడి ఉంది కదా, సో ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అంట. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ప్రవీణ్ 1 అని వచ్చింది. ఎందుకు, ఇక్కడ పోస్ట్ కన్స్ట్రక్ట్ వాడి నేను డేటా బిల్డ్ చేసిన కదా ఆల్రెడీ, దాంట్లోపల ఈ 1కి ఏమని ఉంది, నాకు 1 ఐడికి ప్రవీణ్ అని ఉంది, అంతేనా. ఇప్పుడు 2 పంపిస్తే ఏం రావాలి, నాకు రమేష్ అని రావాలి. 2 పంపిస్తే రమేష్ అని వస్తుంది చూడండి. ఇప్పుడు 3 పంపిస్తే ఏం రావాలి, ఏం రావద్దు, ఎంటీ వాల్యూ, బికాస్ అక్కడ ఏం లేదు కాబట్టి. ఓకేనా, సో ఇట్లా మనము క్వెరీ పారామీటర్ని వాడేసి, ఇక్కడ క్వెరీ పారామీటర్ ఉంది కదా, క్వెరీ పారామీటర్ని వాడేసి మనము డేటాను ఫిల్టర్ చేయొచ్చు. ఓకేనా, సో మనం ఏమేమి చూసినాం ఇప్పుడు ఇంతవరకు అంటే, పాత్ వేరియబుల్ చూసినాం, నెక్స్ట్ రిక్వెస్ట్ బాడీ చూసినాం, అండ్ క్వెరీ వేరియబుల్ చూసినాం. క్వెరీ పారామీటర్ అనండి, లేకుంటే క్వెరీ వేరియబుల్ అనండి, ఏదైనా పర్లేదు. పాత్ అనేది ఏంటిది, ఇట్లా వాడతాం. ఎట్లా, సపోజ్ ఇదే ఉంది అనుకుంటే, ఇక్కడ నేను దీన్ని కాపీ చేసి ఇంకోటి పేస్ట్ చేస్తే, ఇక్కడ పాత్ అనేది ఎట్లా వాడతా అంటే, నేను సింపుల్గా ఐడి 1 అంట, ఇది నా పాత్ వేరియబుల్. అంటే ఇది ఏంటిది, ఒక సర్వర్లో రిసోర్స్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి నేను పాత్ వేరియబుల్ని వాడుతున్నా ఇక్కడ. ఓకేనా, ఇది నా పాత్ వేరియబుల్. నా రిక్వెస్ట్ వేరియబుల్ ఏంటిది, ఇది అంటే ఒక రిసోర్స్ని ఫిల్టర్ అవుట్ చేసే పర్పస్ లోపల వాడతా. ఇది కదా రిక్వెస్ట్ పారామీటర్. బాడీ అంటే ఏంటిది, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బాడీ అనేది మనము సేవ్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి కానీ మనము బాడీని వాడతాం. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే సేవ్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి ఆ పర్పస్ లోపల మనం రిక్వెస్ట్ బాడీని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఈ బేసిక్ థింగ్స్ మనకు తెలిస్తే ఏంటంటే మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు ఇది యూజ్ అయితే గిట్ట ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.